పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. స్థానిక సమరానికి వైఎస్ జగన్ రెడ్డి. పులివెందుల ఫలితం వ్యూహాత్మక అడుగు. ఏకగ్రీవాల విమర్శలకు కౌంటర్. కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం. కూటమి ప్రభుత్వానికి జగన్ సవాల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ ముసురుకున్న అంచనాలకు, సందేహాలకు తెరపడింది. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనుంది. తాడేపల్లి వేదికగా జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఎన్నికలను బహిష్కరిస్తామంటూ జరుగుతున్న ప్రచారాలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. గెలిపోవటంల కంటే ప్రజాస్వామ్యబద్ధంగా బరిలో నిలవడమే పార్టీకి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. ఏ ఒక్క స్థానాన్ని కూడా అధికార కూటమి పరం కాకుండా గట్టి పోటీ ఇవ్వాలని ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాక్ ఇచ్చింది. అక్కడ ఆశించిన ఫలితం రాకపోవడంతో పాటు డిపాజిట్లు దక్కకపోవడం పార్టీని ఒత్తిడిలోకి నెట్టింది. అధికార బలంతో కూటమి ప్రభుత్వం నామినేషన్లు అడ్డుకుందని, తమ అభ్యర్థులకు పోటీ చేయకుండా అణచివేస్తుందని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండడమే మంచిదని పార్టీలోని కొందరు సీనియర్ నేతలు భావించారు. కానీ వైఎస్ జగన్ మాత్రం ఇందుకు భిన్నమైన బంధాలను ఎంచుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని చాటుకోవాలన్న, క్యాడర్ను కాపాడుకోవాలన్నా ఎన్నికల బరిలో నిలవడం మినహా మరో మార్గం లేదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు జరిగాయి. అప్పట్లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. వైసీపీ నేతలు భౌతిక దాడులకు దిగి బెదిరింపులకు పాల్పడి నామినేషన్లు వేయనివ్వడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీ కూడా అదే తరహా వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని వైసీపీ భావిస్తుంది. అందుకే ఈసారి ప్రతి సీట్లోనూ అభ్యర్థులను ఖచ్చితంగా నిలబెట్టాలని జగన్ నిర్ణయించారు. ఒకవేళ ఎక్కడైనా అభ్యర్థులను భౌతికంగా అడ్డుకుంటే లీగల్ సెల్ ద్వారా న్యాయ పోరాటం చేయాలని యోచిస్తున్నారు. దీని ద్వారా గతంలో తమపై వచ్చిన ఏకగ్రీవాల అపవాదు నుంచి బయటపడడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వ అక్రమాలను ప్రజల ముందు ఎండగట్టవచ్చని వ్యూహం రచిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటే క్షేత్రస్థాయిలో ఉన్న కింది స్థాయి కార్యకర్తల తీవ్ర నిరాశకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా 5 ఏళ్ల కాలం పాటు సాగే స్థానిక రాజకీయం అంతా గ్రామస్థాయి నేతలపై ఆధారపడి నడుస్తుంది. ఇప్పుడు గనక పోటీ చేయకుండా వెనకడుగు వేస్తే క్షేత్రస్థాయి నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విపత్కర పరిస్థితిని నివారించేందుకు జగన్ ఎన్నికల అస్త్రాన్ని ఎంచుకున్నారు. గెలుపోవటంల సంగతి ఎలా ఉన్నా ప్రజల పక్షాన నిలబడి ఓట్లను అడగాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కొత్త ధైర్యాన్ని నింపవచ్చని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. వైఎస్ జగన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం అధికార కూటమి ప్రభుత్వానికి కూడా పెద్ద సవాలుగా మారనుంది. ప్రస్తుత రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన, సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలు అసలు తీర్పు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు ఒక వేదిక కానున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో తమ పట్టును మరింత బలపరచుకోవాలని చూస్తున్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని తాపత్రయపడుతుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా మారనున్నాయి. ఏకగ్రీవాలు లేకుండా ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా సాగే పోరాటం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ తీసుకున్న ఈ ముందడుగు పార్టీ క్యాడర్లో ఎలాంటి మార్పు తెస్తుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.